ఇప్పుడు నేను చెప్పే ఫీచర్ ఎంత పవర్‌ఫుల్లో చెప్పడానికి నేను మీకు కొన్ని ఫోటోస్ చూపిస్తాను చూడండి. ఇది నార్మల్ ఫోటో. ఈ ఫోటోలో ఈ ఆకుల మీద సూర్యుడి కిరణాలు పడుతున్నాయి. బట్ ఇందులో స్పెషల్ ఏమీ లేదు. అది కూడా మీకు కనిపించట్లేదు. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. ఇది ప్రో ఫోటో. ఈ ఫోటోలో ఆకులపై పడుతున్న ఆ సన్ వెలుతురు కనిపిస్తుంది. పైగా సినిమాటిక్‌గా ఉంది. ఇప్పుడు సెకండ్ ఫోటో చూడండి. ఇందులో ఒక ఆకు కనిపిస్తుందిగా. ఇప్పుడు ప్రో ఫోటో చూడండి. సూపర్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ వేరుగా, ఆకు వేరుగా అయ్యి ఆకు బాగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఫోటో చూడండి. ఇది నార్మల్ ఫోటో. ఇది ప్రో ఫోటో. డిఫరెన్స్ క్లియర్‌గా ఉంది. ఇది చాలా బావుంది. ఇప్పుడు చివరగా మరో ఫోటో చూడండి. ఇక్కడ ఆకుల మధ్య ఉన్న కాయలు కనిపిస్తున్నాయి. ఈ ఫోటో చాలా నార్మల్‌గా ఉంది. ఇప్పుడు ప్రో ఫోటో చూడండి. కలర్ గ్రేడింగ్ మారిపోయింది. చూడటానికి చాలా బావుంది. ఈ ఫోటోస్‌ని నేను ఎడిట్ చేయలేదు. నా ఫోన్‌తోనే తీశాను. ఇలాంటి సినిమాటిక్ ఫోటోస్ తీయాలి అంటే మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న ప్రో మోడ్‌ని యూజ్ చేయాలి. మనం వేలు పెట్టి ఫోన్ కొంటాం. కానీ ఫోటోస్ తీసేటప్పుడు మాత్రం కేవలం షట్టర్ బటన్ నొక్కి వదిలేస్తాం. దీనివల్ల నైట్ ఫోటోస్ డార్క్‌గా రావటం లేదా కలర్స్ న్యాచురల్‌గా లేకపోవడం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు ఫోటోలో కలర్స్ డల్‌గా కూడా వస్తాయి. కానీ మీ ఫోన్‌లో ప్రో మోడ్ లేదా ఎక్స్‌పోర్ట్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. కొన్ని ఫోన్స్‌లో మూవీ మోడ్ అని కూడా ఉంటుంది. దాన్ని సరిగ్గా వాడటం నేర్చుకుంటే మీ ఫోటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీ ఫోన్ కెమెరాని ఫుల్‌గా కంట్రోల్ చేయడం మీరు నేర్చుకుంటారు. కంటెంట్‌లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొబైల్ ఫోటోగ్రఫీకి సంబంధించి ఎంతో కంటెంట్ మీ వద్దకు తీసుకొస్తాను. చాలా మంది ప్రో మోడ్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న ఐఎస్ఓ, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్ అని చూసి కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఆటో మోడ్‌కి వెళ్ళిపోతారు. డోంట్ వర్రీ, ఇవన్నీ వినడానికి పెద్ద వర్డ్స్‌లా ఉన్నా వాడటం చాలా సింపుల్. ఈ వీడియోలో ప్రతి ఆప్షన్‌ని సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక మీరు నైట్ ఫోటోగ్రఫీ, లైట్ ట్రయల్స్, ఇంకా సినిమాటిక్ షాట్స్ చాలా ఈజీగా తీయగలరు. అసలు ప్రో మోడ్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలి అంటే ఆటో మోడ్‌లో కెమెరా బాస్ అయితే ప్రో మోడ్‌లో మీరే బాస్. ఆటో మోడ్‌లో బ్రైట్‌నెస్ ఎంతుండాలి, కలర్ ఎలా ఉండాలి అని ఫోన్ సాఫ్ట్‌వేర్ డిసైడ్ చేస్తుంది. అందుకే కొన్నిసార్లు ఫోటో బాగుంటుంది, కొన్నిసార్లు బాగోదు. కానీ ప్రో మోడ్‌లో లైట్‌ని, కలర్స్‌ని, ఫోకస్‌ని మనం మాన్యువల్‌గా కంట్రోల్ చేయొచ్చు. మనకి ఎలాంటి ఫోటో కావాలో అలాంటి సెట్టింగ్ మనమే పెట్టుకోవచ్చు. మొబైల్ కెమెరా ఓపెన్ చేసి మోర్ ఆప్షన్‌లోకి వెళ్తే ప్రో మోడ్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేయండి. ప్రో మోడ్‌లోకి మీరు ఎంటర్ అవుతారు. ఇందులో మెయిన్‌గా 5 సెట్టింగ్స్ ఉంటాయి. ఒక్కోటి క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ సెట్టింగ్ ఐఎస్ఓ. స్క్రీన్ మీద ఐఎస్ఓ అని ఉంటుంది. అలాగే అక్కడ నంబర్స్ కూడా కనిపిస్తాయి. లైక్ 100, 200, 800 ఇలా. ఐఎస్ఓ అంటే కెమెరా సెన్సర్ లైట్ ని ఎంత స్ట్రాంగ్ గా రిసీవ్ చేసుకుంటుంది అనే మెజర్మెంట్. ఇది మీ ఫోటో యొక్క బ్రైట్నెస్ ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని ఎలా వాడాలంటే ఐఎస్ఓ మీద ట్యాప్ చేయండి. అక్కడ ఒక స్లైడర్ వస్తుంది. ఆ స్లైడర్ ని లెఫ్ట్ ఆర్ రైట్ కి జరపాలి. అలా జరిపితే ఈ నంబర్స్ చేంజ్ అవుతాయి. మీరు ఐఎస్ఓ వాల్యూని తగ్గిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్ఓ 50 లేదా 100 ఇలా పెడితే ఫోటో క్వాలిటీ చాలా క్లియర్ గా, షార్ప్ గా ఉంటుంది. నాయిస్ లేదా గ్రెయిన్స్ అస్సలు ఉండవు. కానీ ఫోటో కొంచెం డార్క్ గా వస్తుంది. అదే మీరు ఐఎస్ఓ వాల్యూని పెంచేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 800, 1600, 3200 ఇలా పెడితే ఫోటో చాలా బ్రైట్ గా వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫోటోలో చుక్కలు చుక్కలుగా నాయిస్ ఎక్కువ అయిపోయి క్వాలిటీ తగ్గిపోతుంది. బిగినర్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే చీకటిగా ఉంది కదా అని ఐఎస్ఓని ఫుల్ గా పెంచేస్తారు. ఫోటో బ్రైట్ గా వస్తుంది కానీ క్వాలిటీ చెడిపోతుంది. డే టైంలో ఎండ బాగా ఉన్నప్పుడు ఐఎస్ఓని ఎప్పుడు తక్కువలో పెట్టండి. అంటే 50 to 200 మధ్యలో ఉండాలి. నైట్ టైంలో మాత్రమే తప్పకపోతే ఐఎస్ఓని పెంచండి. సో మీరు ఏం చేస్తారంటే నైట్ టైంలో చీకట్లో కాకుండా లైట్ ఉన్న దగ్గర షూట్ చేసుకోండి. నంబర్ 2 షట్టర్ స్పీడ్. ఫోటోగ్రఫీలో ఇది చాలా ముఖ్యం. షట్టర్ స్పీడ్ అంటే మీ కెమెరా సెన్సర్ లైట్ ని క్యాప్చర్ చేయడానికి ఎంతసేపు ఓపెన్ అయి ఉంటుంది అని అర్థం. ఇది ఫోటోలో మోషన్ ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని ఎలా వాడాలంటే షట్టర్ స్పీడ్ మీద ట్యాప్ చేసి స్లైడర్ ని అడ్జస్ట్ చేయండి. స్లైడర్ లో 1/, పక్కన ఉన్న నంబర్ పెద్దగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కి 1/1000 సెకండ్స్, 1/750 సెకండ్స్, దాని అర్థం షట్టర్ చాలా ఫాస్ట్ గా క్లోజ్ అవుతుందని. ఇలా పెడితే కదిలే వస్తువులు ఫ్రీజ్ అయిపోతాయి. కానీ కెమెరాలోకి లైట్ తక్కువ వస్తుంది. అదే స్లైడర్ ని మరోవైపు జరిపి సెకండ్స్ లోకి వెళ్తే ఎగ్జాంపుల్ కి 1 సెకండ్, 2 సెకండ్, 1/10 సెకండ్స్. షట్టర్ ఎక్కువసేపు ఓపెన్ ఉంటుంది. లైట్ ఎక్కువ వస్తుంది. కానీ కెమెరా కొంచెం కదిలినా ఫోటో మొత్తం బ్లర్ అయిపోతుంది. నైట్ ఫోటోగ్రఫీకి స్లో షట్టర్ స్పీడ్ వాడాలి. అంటే 1 సెకండ్, 2 సెకండ్ ఇలా. కానీ అప్పుడు ఫోన్ ని కంపల్సరీగా ట్రైపాడ్ మీద పెట్టాలి. చేతిలో పట్టుకొని స్లో షట్టర్ స్పీడ్ వాడితే ఫోటో బ్లర్ వస్తుంది. ఇది కామన్ మిస్టేక్. మీ దగ్గర ట్రైపాడ్ లేకపోతే ఏదైనా ప్లేస్ లో పెట్టి వాడుకోండి.
ఎవరైనా పరిగెడుతున్నప్పుడు లేదా పెట్స్ని తీసేటప్పుడు ఫాస్ట్ షటర్ స్పీడ్ వాడండి. నైట్ టైం ట్రాఫిక్ లైట్ ట్రైల్స్ తీయడానికి స్లో షటర్ స్పీడ్ వాడండి. నంబర్ 3 ఈవీ ఎక్స్పోజర్ వాల్యూ. ఇది ఓవరాల్ గా ఫోటో బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేయడానికి ఒక ఈజీ బటన్ లాంటిది. ఇది ఆటో మోడ్ లో కూడా కొన్నిసార్లు పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడాలంటే ఈవీ మీద ట్యాప్ చేసి స్లైడర్ జరపండి. ప్లస్ వాల్యూస్, 0 మరియు మైనస్ వాల్యూస్ ఉంటాయి. మీ ఫోటో బాగా డార్క్ గా వస్తుంది అనుకుంటే ఈవీ స్లైడర్ ని ప్లస్ సైడ్ కి జరపండి. ఫోటో బ్రైట్ అవుతుంది. ఫోటోలో ఎండ ఎక్కువ అయ్యి డీటెయిల్స్ పోతున్నాయి, అంతా వైట్ గా వస్తుంది అనుకుంటే ఈవీ స్లైడర్ ని మైనస్ సైడ్ కి జరపండి. లైట్ కంట్రోల్ అవుతుంది. మీరు ఐఎస్ఓ అండ్ షటర్ స్పీడ్ ని టచ్ చేయకుండా జస్ట్ బ్రైట్నెస్ ని మాత్రమే క్విక్ గా అడ్జస్ట్ చేయాలి అంటే ఈవీని వాడండి. కొన్ని ఫోన్స్ లో ఐఎస్ఓని, షటర్ స్పీడ్ ని మాన్యువల్ గా అడ్జస్ట్ చేసినప్పుడు ఎక్స్పోజర్ వాల్యూని ఇండివిజువల్ గా కంట్రోల్ చేయలేము. ఐఎస్ఓని, షటర్ స్పీడ్ ని చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా అది కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఐఎస్ఓని, షటర్ స్పీడ్ ని చేంజ్ చేస్తే అది ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. నంబర్ 4 ఫోకస్. నార్మల్ గా ట్యాప్ చేస్తే ఆటో ఫోకస్ పనిచేస్తుంది. కానీ ప్రో మోడ్ లో మనం మాన్యువల్ గా ఫోకస్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టీ, మాన్యువల్, సెంటర్ అని ఉందిగా, ఇవి ఫోకస్ యొక్క ఆప్షన్స్. మాన్యువల్ ఆప్షన్ లో మనం మాన్యువల్ గా స్లైడర్ ని మూవ్ చేసి కరెక్ట్ గా ఫోకస్ ని సెట్ చేసుకోవచ్చు. సెంటర్ ఆప్షన్ లో మధ్య భాగంలో ఉన్న ఆబ్జెక్ట్ ఫోకస్ అవుతుంది. మల్టీ ఆప్షన్ లో ఆబ్జెక్ట్ మొత్తం ఫోకస్ అవుతుంది. ఒక్కో ఆప్షన్ ని యూజ్ చేసి ఫోటోలో ఏది క్లియర్ గా కనిపించాలి, ఏది బ్లర్ అవ్వాలి అనేది చేయొచ్చు. ఆటో ఫోకస్ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ చిన్న వస్తువులు తీసేటప్పుడు లేదా గ్లాస్ వెనకాల నుండి తీసేటప్పుడు. అప్పుడు ఈ మాన్యువల్ ఫోకస్ వాడితే కరెక్ట్ గా మీరే ఫోకస్ సెట్ చేయొచ్చు. లాస్ట్ ఫీచర్ WB అంటే వైట్ బ్యాలెన్స్. ఇది ఫోటోలో ఉన్న కలర్ టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది. మనం ఉండే లైటింగ్ ని బట్టి ఫోటో కలర్స్ మారిపోతాయి. వాటిని కరెక్ట్ చేయడానికి ఇది వాడాలి. వైట్ బ్యాలెన్స్ మీద ట్యాప్ చేసి స్లైడర్ ని అడ్జస్ట్ చేయండి. స్లైడర్ ని తక్కువ వాల్యూస్ వైపు జరిపితే ఫోటో బ్లూ టింట్ లోకి కూల్ గా మారుతుంది. స్లైడర్ ని ఎక్కువ వాల్యూస్ వైపు జరిపితే ఫోటో ఎల్లో ఆర్ ఆరెంజ్ టింట్ లోకి వార్మ్ గా మారుతుంది. మీ ఫోటోలో అన్రియల్ కలర్స్ వస్తున్నాయి అనుకుంటే ఇది వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, రూమ్ లో ఎల్లో లైట్స్ వల్ల ఫోటో బాగా ఎల్లోగా వస్తుంటే వాల్యూ తగ్గించండి. ఆ ఎల్లో టింట్ పోయి నేచురల్ కలర్స్ వస్తాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మీ స్క్రీన్ పైన స్లైడర్ పక్కన మాన్యువల్ అనే ఒక బటన్ కనిపిస్తుంది కదా. మీరు ఏదో ఒక సెట్టింగ్ ని, ఎగ్జాంపుల్ కి ఐఎస్ఓని చేంజ్ చేశారు. మళ్ళీ అది ఆటోమేటిక్ గా కెమెరానే డిసైడ్ చేయాలి అంటే ఆ మాన్యువల్ బటన్ ని ప్రెస్ చేస్తే అది ఆటోలోకి మారిపోతుంది. స్పెసిఫిక్ గా ఒక సెట్టింగ్ నే ఆటోలో పెట్టడానికి ఇది పనిచేస్తుంది. సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఈ రోజు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని సింపుల్ సెట్టింగ్స్ చెప్తాను. డే లైట్ ల్యాండ్స్కేప్స్. ఐఎస్ఓని 50 లేదా 100 కి సెట్ చేయండి. ఫోకస్ లో ఫోకస్ ని కరెక్ట్ గా సెట్ చేసుకోండి. మిగతావి ఆటోలో వదిలేయండి. మూవింగ్ సబ్జెక్ట్స్ ని క్యాప్చర్ చేసేటప్పుడు స్పీడ్ ని 1/500 సెకండ్స్ లేదా 1/1000 సెకండ్స్ కి సెట్ చేయండి. మోషన్ ఫ్రీజ్ చేయడానికి ఐఎస్ఓని ఆటోలో పెట్టండి. లైట్ ని బట్టి అదే అడ్జస్ట్ చేస్తుంది. నైట్ ఫొటోస్ కి ఐఎస్ఓని 800 నుంచి 1600 వరకు పెంచండి. షటర్ స్పీడ్ ని 1/30 సెకండ్స్ పెట్టండి. దానికంటే తగ్గించొద్దు, లేకపోతే బ్లర్ అవుతుంది. ఫైనల్ గా ఈ ఫోటోని చూడండి, ఎంత డిఫరెన్స్ ఉందో కదా. ఎడిటింగ్ చేయకుండానే సినిమాటిక్ గా ఉంది. అందుకే ఈ ఫీచర్ అంత ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్. సో ప్రోమోడ్ లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకున్నారు కదా. దీనికి సంబంధించి ప్రాక్టికల్ వీడియోస్ కూడా చేస్తాను. అలాగే మీరు ఇప్పటి నుంచే ప్రోమోడ్ ని ప్రాక్టీస్ చేయండి. నేను ప్రాక్టికల్ గా వీడియోస్ చేసినప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ప్రొఫెషనల్ కెమెరాస్ యూజ్ చేసేవారు ఎక్కువ ప్రోమోడ్ నే యూజ్ చేస్తారు. అలాంటి ఫీచర్ మొబైల్ ఫోన్ లో కూడా ఉంది. దాన్ని యూజ్ చేసి ఫొటోస్ తీస్తేనే చాలా మంచి ఫొటోస్ ని మీరు క్యాప్చర్ చేయగలరు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.